నమస్తే అండి. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ప్యాలెస్కి అయితే వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం మేమైతే రావడం అండి. మీలో చాలామంది చూసే ఉంటారు, కానీ మేమైతే ఫస్ట్ టైం అండి. ఏదో పని మీద బయటకు వచ్చాము. ఇంకా మా పాప అయితే సడన్గా తీసుకొచ్చింది ఇక్కడికి, మళ్ళీ టైం కుదరదని చెప్పి. వాళ్ళు అప్పుడప్పుడు వీకెండ్కి ఇలా మొత్తం కొలీగ్స్ అంతా కలిసి ఇలా వస్తారంట వీళ్ళు. ఇంకా ఈసారి మాతో ఆ అమ్మాయి వెళ్ళాలని ఇంకా సడన్గా ఇట్లా తీసుకొచ్చింది. చాలా బాగుందండి. ఇంకా మొత్తం చుట్టూ చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా నైట్ టైం కాబట్టి లైటింగ్ అది చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు, ఇంకా ఫ్యామిలీస్ అంతా చాలామంది అయితే వస్తూనే ఉన్నారండి. మేము వెళ్ళేసరికి 9:30 అయ్యిందండి. తిరిగి రిటర్న్ అయ్యేసరికి అప్పటికి కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా మా వారు ఒకటి మిస్ అయ్యామండి. ఆయన కూడా ఉండింటే బాగుండేది, అందరం కలిసి సరదాగా. ఈసారి ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి వెళ్ళాలని, ఇట్లా ఎక్కడికైనా వేరే టూర్కి అయితే. ఇంకా ఇది చార్మినార్ లాగా చాలా బాగుందండి. ఇక మొత్తానికి అయితే చూసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది బాగుందండి, సోఫా లాగా. నేనైతే మామూలుగా రూముల్లాగా అనుకున్నాము, కానీ ఇది ఇట్లా కింద సోఫా లాగా వేశారు చుట్టూరా, ఒక రూమ్ టైప్లో. ఇంకా పాప అయితే మొత్తం మెనూ చూసి ఆర్డర్ చేసింది. ఇంకా ఆర్డర్ చేశాక ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇలా సూప్ అయితే తెచ్చిచ్చారండి. ఇక సూప్ అయితే తెచ్చిచ్చారు. అంటే 4 మెంబర్స్కి అని చెప్పింది, 3 మెంబర్స్కి అయితే సరిపోదని చెప్పి 4 మెంబర్స్కి అని చెప్పింది. మేమైతే ఉండేది ముగ్గురమే అండి. ఇంకా అందుకని వాళ్ళు 4 సూపులు అయితే తెచ్చారు, 4 గిన్నెలలో. ముందు అది ఇలా మండి అయితే తెచ్చిపెట్టారండి. ఇంకా ఇలా థమ్స్అప్ మధ్యలో తాగుతూ ఇలా అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగానే. ఇంకా ఫుల్గా అయిపోయిందండి ముగ్గురికి, ఇంకా తినలేకపోయాం లాస్ట్కి. బిల్లు చూడండి ఇంకా ఎంత అయిందో. సరే ఎప్పుడో కదండి మనం పెట్టేది, ఎప్పుడు పెట్టాం కదా. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి ఎంజాయ్మెంట్లు కూడా ఉండాలండి. ఇంకా అందరికీ ఫుల్ అయిపోయింది. సరే ఒక ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేద్దామని ఇంకా ఒకటే తీసుకున్నాము. అది తలా కొంచెం తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. సో ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి.